అబ్బబ్బబ్బబ్బా! నోరూరించే దోసకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి. 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు వెజిటేరియన్ పికిల్స్‌లో ఖచ్చితంగా ఈ దోసకాయ పచ్చడి ఉండాల్సిందే. ఇకపోతే పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ఆవాలు, మెంతులు, లెమన్, దోసకాయ, ఉప్పు, కారం, ఆయిల్ ఉంటే సరిపోతుంది. సో, ముందైతే నీట్‌గా వాష్ చేసుకొని దోసకాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం అండ్ అలానే ఆవాలు, మెంతులు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత తర్వాత ముక్కలకి ఇవన్నీ పట్టేటట్టు ఒక 2, 3 నిమిషాలు అలా కలిపిన తర్వాత ఈ పికిల్స్‌లోకి పల్లి ఆయిల్ యూజ్ చేస్తేనే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, ఫైనల్లీ మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసేసాను. అలా వేసి ఒక 4, 5 అవర్స్ అలా ఉంచేస్తే మాత్రం పచ్చడి చక్కగా ఊరుతుంది. మనకి కావాలితే ఒక 1 అవర్ పాటు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్లీ నిమ్మరసం లాస్ట్‌లో యాడ్ చేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆవకాయ పికిల్‌కి మించినంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అట్‌లీస్ట్ మనకి 3 మంత్స్ వరకు నిల్వ గ్యారంటీ ఉంటుంది. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.